ఒక బీచ్లో ఒక చేపలు పట్టే వ్యక్తి ఒక గాలం వేసి కూర్చున్నాడు చేప కోసం. చల్లటి గాలి వస్తుంది, ఒక గాలం వేసి అక్కడ చేప ఒకవేళ గాలానికి పడితే అతనికి అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా అక్కడ పడుకున్నాడు. పైన ఆకాశం చూస్తున్నాడు, గాలిని అనుభవిస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో అక్కడికి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడండి. తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ రిలాక్స్ అవుదామని బీచ్ అక్కడ రావడం జరిగింది. వచ్చి చూస్తే ప్రశాంతంగా కూర్చున్నాడు. వెళ్ళి అంటున్నాడు, ఏమయ్యా నువ్వు ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నావు, ఒక గాలం వేసి ఇంత ప్రశాంతంగా కూర్చోపోతే 4 గాలాలు వేయొచ్చు కదా, కొంచెం కష్టపడవచ్చు కదా, ఎక్కువ చేపలు నీకు వస్తాయి కదా అన్నాడు. అవును, ఎక్కువ చేపలు వస్తాయి, కరెక్టే మీరు చెప్పేది, అయితే నాకేంటి అన్నాడు. నీకేంటంటే ఎక్కువ చేపలు వస్తే నీకు ఎక్కువ లాభం జరుగుతుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి. అవును, కరెక్టే మీరు చెప్పేది, ఎక్కువ డబ్బులు వస్తాయి, అయితే నాకేంటి, ఎక్కువ డబ్బులు వస్తే నువ్వు గాలాల బదులుగా వల కొనుక్కోవచ్చు. వల, అవును కరెక్టే, వల కొనుక్కుంటే నాకేంటి లాభం, వల కొనుక్కుంటే ఒక్కొక్క చేప కాదు వల వేసి ఎక్కువ చేపలు పట్టవచ్చు. అవును కరెక్టే, ఎక్కువ చేపలు పడతాయి, మరి నాకేంటి లాభం, ఎక్కువ డబ్బులు వస్తాయి. అవును కరెక్టే, మరి ఏంటి లాభం, ఒక బోట్ కొనుక్కోవచ్చు చేపలు పట్టడం కోసం, లోపలికి వెళ్ళొచ్చు, పెద్ద పెద్ద చేపలు పట్టవచ్చు. అవును కరెక్టే మీరు చెప్తుంది, మరి ఏంటి లాభం, ఇంకా పెద్ద బోట్ కొనుక్కోవచ్చు, చాలా మంది పని వాళ్ళని పెట్టుకోవచ్చు, వాళ్ళతో పాటు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అవును, చాలా కరెక్ట్గా చెప్తున్నారు, అయితే నాకేంటి లాభం, నీకు చాలా డబ్బులు వస్తాయి, కోటీశ్వరుడు అవుతావు, అయితే నాకేంటి లాభం, అప్పుడు నీకు పని చేయాల్సిన అవసరమే ఉండదు, నువ్వు హ్యాపీగా బీచ్లో పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తుందేంటి, మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, సంతోషము అన్నది ఎక్కడ ఎదుగుతున్నాడు, ఇక్కడ ఉంది కాదు, ఎక్కడో ఉంది, అది చేస్తే సంతోషం, ఇక్కడికి వెళ్తే సంతోషం అని ఎక్కడో వెతుకుతున్నాడు. ఉన్న సంతోషాన్ని మాత్రం చూడలేకపోతున్నాడు. మన కోసం సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్